యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వు చేసిన భాషలు అబద్ధం, నువ్వు చూపించిన ఆశలు అబద్ధం, టోటల్గా నువ్వే పెద్ద అబద్ధం. నీలాంటి వాణ్ణి నేను కట్టుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను వర్మ. నువ్వు ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా మా జమీందారింటికి అల్లుడివి కాలేవు 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 కాలేవు. లతా, ఏటైంది? ఇదంతా నా ఊహ. ఏం లేదక్కా. వర్మ, ఖచ్చితంగా మీరు అడిగిన కానుకలిస్తాము. అది మిమ్మల్ని మెప్పించడానికో, నేను కోడలిగా ఇంట్లో అడుగు పెట్టడానికో కాదు. నన్ను కన్నవాళ్ళు, నేను పుట్టిన ఇల్లు మీరు అడిగిన కానుకల్ని ఎడం చేత్తో పడేస్తారు. అది మీకు అర్థమవ్వడం కోసమైనా కానుకలిస్తాం. లేదంటే నాకు పెళ్ళే జరగలేదు, నువ్వు నా మొగుడువే కాదు, నేను ఇంటి కోడల్లే కాదనుకొని బతికేస్తాను. ఇది నేను మీకిచ్చే చివరి సమాధానం. పదక్క వెళ్దాం. చూసావా మమ్మీ, లత ఎంత పొగరుగా మాట్లాడుతుందో? ఆ పొగరుదే ఉందిలేరా, రేపు 16 రోజుల పండక్కి తేలిపోతుందిలే. మళ్ళీ ఏం గొడవ జరుగుతో ఏంటో. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. ఇదిగో భోంచే. నాకేం వద్దు, పోరా. ఏంటమ్మా అలుగుతున్నావా? నాకు అలిగే అదృష్టం ఎక్కడ చచ్చిందిరా? అయినా ఇప్పుడు బతికి ఎవరిని ఉద్ధరించాలంట? ఊళ్ళో ఎంతో మందికి చావు వస్తోంది, నాకు మాత్రం రావట్లేదు. ఏంటమ్మా ఆ మాటలు? నువ్వు నిండు నూరేళ్లు బతకాలమ్మా, అలాంటిది ఎలా మాట్లాడుతున్నావేంటి? ఎందుకు బతకాలరా? ఎందుకు బతకాలి? నీ అన్న కూతుళ్ళని చూడ్డానికా? లేక వాళ్ళ మొగుళ్ళతో సంతోషంగా కాపురం చేసుకుంటుంటే వాళ్ళకి పుట్టే పిల్లల్ని పెంచడానికా? ఎందుకు బతకాలరా? ఎందుకు బతకాలి? అర్థమైందిలేమ్మా, నీ అల్లుడిని క్షమించను అన్నందుకే కదా నీ కోపం అంతా. అవునరా, నా కల్లుడి మీదేమీ అభిమానం లేదు. నా బాధంతా నా మనవరాలు గురించేరా. నువ్వు గనక ఆ రఘురాముని మన్నించి ఉండుంటే నా మనవరాలు, అదే నీ అన్న బిడ్డ సంతోషంగా కాపురానికి వెళ్ళుండేది. అమ్మా, ఆ దుర్మార్గుడిని క్షమించడం అంటే మా అన్నయ్యకి జరిగిన అవమానాన్ని, మా నాన్నకి జరిగిన అన్యాయాన్ని నేను మర్చిపోవడమేనమ్మా. అది ఈ జన్మకే కాదు, ఇంకో 100 జన్మలకు కూడా జరగదు. అలా అని రఘురామ్ మీదున్న కోపాన్ని నీ అన్న కూతురు మీద చూపిస్తావా? నీ కోపం నీ అన్న కూతురు భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుందిరా వీరనారాయణ. అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా లతకి ఎలాంటి అన్యాయం జరగనివ్వనమ్మా. జరగనివ్వను జరగనివ్వను అంటున్నావు, జరగకుండా ఆపగలుగుతున్నావా? నీకు నిజంగా నీ అన్న కూతురి మీద ప్రేమ ఉంటే అది ఆ రోజున కాంతమ్మ ఇంట్లో పడి ఎందుకు ఏడుస్తుందిరా? సంతోషంగా అత్తగారింట్లో కాపురం చేసుకుని ఉండేది కదరా. నిజమేనమ్మా, కానీ ఆ దుర్మార్గుడింటికి కోడలవమ్మని నేను చెప్పానా? నన్నడిగి
ఆ వర్మగాడితో తాళి కట్టించుకుందా? తనకి నచ్చిన వాడిని తను చేసుకొని చివరికి నా మీద నిందలేస్తే ఎలామ్మా? ఏదేమైనా నువ్వు చేసింది తప్పేరా వీరనారాయణ, ముమ్మాటికి తప్పే. నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. కాంతమ్మా నువ్వా? రా. రారా. నమస్కారం అండి. నేనొచ్చి మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అదేం లేదు కాంతం. డిస్టర్బ్ చేశావు అంటాను, నువ్వు క్షమాపణలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఒసే ముసల్దానా, హత్య చేయడం నేరం, దానికి జైలు శిక్ష అన్నారు కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే నిన్ను చంపి ఓ 1,00,000 సార్లైనా జైలుకెళ్ళుండేదాన్ని. అడుగుతుంటే అలా మిడిగుడ్లేసుకుని చూస్తావంటే తలకమాసిందానా? మీరు రావడం వల్ల నాకు ఇబ్బంది అంటే మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మీరు భలే మాట్లాడతారు అమ్మగారు. ఎంతైనా జమీందారులు. నేను రావడం వల్ల మీ తల్లి కొడుకులకి ఏమైనా ఇబ్బంది కలిగిందేమోనని అడుగుతున్నాను అంతే. పర్వాలేదులే కాంతమ్మా, వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఏం లేదండి, రేపు లతకి వర్మకి 16 రోజుల పండగ కదా, మిమ్మల్ని ఆహ్వానిద్దామని వచ్చామండి. ఏంటి 16 రోజుల పండుగ? ఒరే గుండెదవా, అనవసరంగా నిజం చెప్పి చచ్చావు కదరా. 16 రోజుల పండగని తెలిస్తే ఆ వర్మగాడు వస్తాడని తెలుసు, వాడితో పాటుగా వాడి అబ్బ కూడా వస్తాడని తెలుసు. దాంతో వీరనారాయణ రాడురా. మాట్లాడవేంట్రా? మీరొచ్చింది 16 రోజుల పండగకి పిలవడానికేనా? భలే వారు వీరనారాయణ గారు. మా ఇంట్లో 16 రోజుల పండగ చేస్తాను అంటే మేం వద్దన్నాం. దాంతో 16 రోజుల పండగ క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్పడానికి వచ్చాం. ఇది చెప్పడానికి ఇంత దూరం రావడం ఎందుకు? ఫోన్లో చెప్తే సరిపోతుందిగా. ఒసే, అసలే బీపీలో ఉన్నాను, నన్ను కెలక్కు. పీక మీద కాలేసి తొక్కుతా ముసల్దానం. ఏంటే దెయ్యం మొహం వేసుకుని అలా చూస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పేది లేదా? అది శేషమాంబ గారు, చెప్పడానికేముందండి. రేపు మా కాలనీలో పొట్టేళ్ల పోటీలు జరుగుతున్నాయండి. ఎంతైనా విజయనగర జమీందారులు కదా, మీరు కూడా పోటీలో పాల్గొనాలని మిమ్మల్ని ఆహ్వానించడానికొచ్చామండి అంతే. విన్నావు కదరా వీరనారాయణ, ఏదో గొర్రెల పోటీలు జరుగుతున్నాయట. ఈ కాంతమ్మ పిలవడానికి వచ్చింది. అయినా గొర్రెల పోటీలకెళ్ళి మనమేం చేస్తాంరా? నిజమేలేండి, పాపం ఇప్పటికే ఆస్తులన్నీ పోగొట్టుకుని అనామకుల్లా అద్దెంట్లో బతుకుతున్నారు. పోటీలకొచ్చి మీరేం చేస్తారులేండి. కాంతమ్మా, మా ఆస్తులన్నీ పోయాయని ఎగతాళి చేస్తున్నావా? ఆ? భలేవారు బాబుగారు, మీ ఇంట్లో ఎంగిలి మెతుకులు తిని నేను బతికిందాన్ని. మిమ్మల్ని ఎగతాళి చేసేంత ధైర్యం నేను చేస్తానా? కాకపోతే ఆ జరిగే పోటీల్లో గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి లక్షల కొద్దీ పందాలు కడతారండి. ఆ పోటీలకొచ్చినా మీరేం చెయ్యలేరు కదా అన్న ఉద్దేశంతో అన్నానంతే. అవసరం లేదు, మేం వస్తున్నాం, ఆ పోటీలు చూస్తున్నాం. ఓరి యదవా, పోటీలు చూడ్డానికొస్తున్నావా? ఇంకా దాంట్లో పాల్గొనడానికి వస్తావనుకున్నాన్రా. మీరు రావడం మా అదృష్టం బాబుగారు. మా వాడేం రాడులే, నువ్వు వెళ్ళు. బాబుగారు వస్తానన్నారు, మీరేమో రారంటున్నారు. వచ్చి ఏం చెయ్యాలే? నువ్వన్నా అనకపోయినా మా దగ్గర పైసా డబ్బులు లేవు. జమీందారీ పుటక పుట్టి పందెంలో పాల్గొనకపోతే మా వంశానికే అప్రతిష్ట. దానికన్నా ఆ పోటీలకి రాకపోవడమే మంచిది. నువ్వెళ్ళు. సాంప్రదాయంగా జరిగే వేడుకలకి జమీందారులు వెళ్లడం ఆచారం. మనకి పోయింది ఆస్తులు మాత్రమే, ఆచారాలు సాంప్రదాయాలు కావు. కాంతమ్మా, మేం వస్తున్నాం. జరగబోయే పోటీల్ని చూసి విజేతల్ని అభినందిస్తున్నాం. కాకపోతే మాదొక చిన్న షరతు. ఏంటి బాబుగారు అది? మేమొచ్చే వేడుకలకి
ఆ రఘురామ్ గాడు వర్మగాడు పొరపాటున కూడా రాకూడదు. వచ్చారో ఆ? వాడెందుకొస్తాడు బాబుగారు? వాడు రాకుండా చూసుకునే బాధ్యత నాది. మమ్మల్ని నమ్మండి. సరే వెళ్ళండి, ఆ, రేపు వేడుకల్లో కలుద్దాం. అలాగే బాబుగారు, అలాగే. వెళ్ళొద్దా? వస్తాను. ఒరే వీరనారాయణ, మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలిరా. ప్రస్తుతం మన దగ్గర పైసా లేదు. ఆ వేడుకల్లో పాల్గొని ఏం చేస్తాంరా? అమ్మా, మనం వెళుతుంది మన స్థాయిని హోదాని 10 మందికి చూపించుకోవడానికి కాదమ్మా. జమీందార్లెప్పటికీ జమీందార్లే అని నిరూపించుకోవడానికి మనం వెళ్తున్నాం, అంతే. ఇక దాని గురించి నువ్వేం ఆలోచించకు. తిను. పిన్ని త్వరగా కానివ్వండి. వదినా, చాలా ఇంకా కట్టాలి. ఇంకా కట్టు. అక్క, చెప్పలత, ఈ 16 రోజుల పండుగ అనవసరంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సల్లి? పెళ్ళైన తర్వాత 16 రోజుల పండగ జరగటం, ఆ పండగలో భర్త భార్య మెళ్ళో నల్లపూసలు కట్టడం, ఇవన్నీ అందరి జీవితంలో జరిగాయి కదా. నిజమే అక్క, కానీ నన్ను చూస్తేనే పగతో రగిలిపోయే ఆ తండ్రి కొడుకులు ఈ పండుగని ప్రశాంతంగా జరగనిస్తారా లేదా అని భయంగా ఉందక్క. అందుకే అలా మాట్లాడాను. సల్లి, వాళ్ళ కోపాల సంగతి నాకు తెలీదేటి. చూడు, ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి ఎల్లంత వరకు కూడా నీ మీద కోపం చూపించకుండా, నిన్ను ఒక చిన్న మాట కూడా అనకుండా ఎలా చూసుకుంటానో చూడు. నువ్వు చెప్పేది నిజమా అక్క? వర్మ నా మీద నిజంగా కోపం చూపించడా? చూపించడు సల్లి. మామయ్య గారు కూడా నాతో ప్రేమగా మాట్లాడతారా? మాట్లాడేలా సేద్దాను సల్లి. అలా చేయకపోతే నా పేరు చిట్టమే కాదు. అవును లత, నువ్వు చూస్తూ ఉండు. మీ ఆయన మీ మావయ్య ఈరోజు నీతో ఎంత ప్రేమగా మాట్లాడతారో. నిజమా వదినా? అసలేం చేయబోతున్నావక్క? చెప్పను సెల్లి, నువ్వే చూసి సంతోషపడు. ఏమండి, అడిగినా ప్రయోజనం లేదని తెలిసి కూడా అడుగుతున్నానండి. దయచేసి ఈ ఒక్కరోజైనా ఎవరితో గొడవ పడకుండా ఉండండి. అంటే ఏంటే? నేను గొడవలు పడ్డానికే పుట్టానంటావా? గొడవలు పడ్డం తప్ప నాకు వేరే పనే లేదంటావా? అది కాదండి, ఈ ఫంక్షన్కి ఊర్లో వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరి ముందు గొడవ పడితే పోయేది మనింటి పరువేనని చెప్తున్నానండి. అబ్బచ్చా, పరువు మర్యాదలు మీ కుటుంబానికే ఉన్నాయే, మాకు లేవు మరి. ఎందుకండి ప్రతి మాటని అపార్థం చేసుకుంటున్నారు? అమ్మా, అపార్థం చేసుకుంది మేం కాదు, నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోలేదు. చూసే వాళ్ళ దృష్టిలో మేమేదో కోపడుతున్నామని అనుకుంటారు. మా కోపం వచ్చే పనులు మీరు చేస్తున్నారని ఎంతమందికి తెలుసు? కోపడకుండా ఉండాలంటే మాకు వాళ్ళని కోపం తెప్పించద్దని చెప్పు. కరెక్ట్గా చెప్పావురా వర్మ. విన్నావుగా, మేం కోప్పడాలా మౌనంగా ఉండాలా అన్నది వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, మా మీద కాదు. నువ్వు చెప్పే సోది మాటలేవో మీ పుట్టింటి వాళ్ళతో చెప్పు, మాకు కాదు. పదరా.
పర్వాలేదే, ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడ అత్త సొమ్ము కోడలు దానం చేస్తుందండి. చెప్పు తెగిపోద్ది. చూసారా చూసారా కాంతమ్మ గారు, మా నాన్న అట్టేసుకొని ఎంత పెద్ద మాట నేసిందో. మా పర్సనల్ విషయాల్లో వేలు పెట్టగలిగితే ఒక చెప్పేంటి 4-5 చెప్పులు కూడా తెగిపోగలవు. నీలు, వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది. ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బంతా నాదే కదా, నా సొమ్మే కదా. నిజమే, కానీ ఇది పుట్టిన దగ్గర నుంచి నిన్న పెళ్ళయ్యేదాకా ఈ ఇంటి పని మనిషిలాగా సాకరిసేసింది. అందుకు ఒక్క పైసానిచ్చావా? ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు వసూలు చేసుకుంటున్నావు. ఇందులో తప్పే ఉంది. మీ ఇష్టం వచ్చిన కరెక్టేనమ్మా. లత మన ఇంట్లో బానిసగా పనిచేసినందుకు దానికి రుణం తీర్చుకుంటున్నావు అనుకో. నోర్మీరా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటి? ఇది నా సొమ్ము కాదా? నేను కష్టపడింది కాదా? అమ్మమ్మ, వాళ్ళు వచ్చేసారు. రండి రండి. నమస్తే బాబు గారు, కూర్చోండి. రండి రండి. అత్తయ్య కూర్చోండి. బాగున్నారా అత్తయ్య? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం తీసుకుంటారు బాబు గారు? టీ, కాఫీ? నేనేం తీసుకుంటానో తర్వాత కానీ నువ్వేంటి మా ముందు కూర్చున్నావు? నువ్వేంటో నీ లెవెల్ ఏంటో మర్చిపోయావా? లేదంటే ఆ వేర్నారాయణలాగే నీకు కూడా మేము అలుసైపోయామా? తప్పైపోయింది బాబు గారు. కాంతమ్మ గారు, అత్త మావయ్య, మా అత్తకి గతి లేక గతంలో మీ జమీందారింట్లో పనిచేస్తుండొచ్చు. మీ అందరికీ తననొక పని మనిషిగా చూసుండొచ్చు, గుర్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఆవిడ మా అత్త, ఈ ఇంటికి యజమాని. ఆవిడ్ని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టు. అవును మామయ్య, మీ దృష్టిలో ఈవిడ మీకు పని మనిషి అయ్యుండొచ్చు, కానీ మా దృష్టిలో మాకు అమ్మతో సమానం. ఏ లత! అవును మామయ్య, పసి వయసు నుంచి నాకు అమ్మెవరో నాన్నెవరో తెలీదు. అప్పట్నుంచి ఇప్పటిదాకా నాకు అమ్మైనా నాన్నైనా నాకు కాంతమ్మ గారే. ఈవిడ స్వార్థంతోనూ కోపంతోనూ నన్ను తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు. అంత మాత్రం చేత మా కళ్ళ ముందే ఆవిడ్ని అవమానిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము. కుటుంబం మొత్తం కూడగట్టుకుని మమ్మల్ని అవమానించడానికే సిద్ధపడ్డారన్నమాట. చిట్టమ్మ, నువ్వు పిలిచింది నా కొడుకుతో నల్లపూసలు కట్టించడానికే? ఊరి జనాలందరి ముందు మమ్మల్ని తలదించుకునేలా చేయడానికే? మా అత్త మీ ముందు కూసోవటమే మీకు తల వంపులైతే, ఇదే మా అత్త మీ ముందు చేతులు కట్టుకుని కూసుంటే మాకు చాలా అవమానంగా ఉంటుంది మావయ్య. ఏ రోజైతే మా లత మీ ఇంటి కోడలయ్యిందో ఆ క్షణమే మా అత్తగారు కూడా మీకు బంధువయ్యారు.
మీ బంధువుల్ని అవమానించి కుసంస్కారులు మీరు కారు అని నేను అనుకుంటున్నాను. అవును సార్, మీ మీద మర్యాదతో మా అమ్మ నిలబడి ఉండొచ్చు, కానీ మీకన్నా తక్కువ స్థాయిని మాత్రం ఆవిడ నిలబడదు, నిలబడనివ్వం కూడా. ఒసే చింతామణి, కాంతమ్మ గారి కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూస్తున్నానే. అవునన్నా, వాళ్ళ మాటలకి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇదే కంటిన్యూయింగ్ అయిపోతే కాంతమ్మ గారు మన చేయి దాటి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందేమో. నాకదే భయంగా ఉంది. తొందరగా ఏదో పొల్లెట్టి మారిన మనసుని ఎరగొట్టేయాల.